నిర్మల్ జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీల ఎన్నికలు ప్రచారాలు నిర్వహించాయి. కాలనీలో ఒకేసారి ఇరు పార్టీ కార్యకర్తలు ఎదురుపడడంతో ఇరువురి మధ్య గొడవ మొదలైంది. ఈ ప్రాంతంలో మైనార్టీలు జనాభా ఎక్కువగా ఉండడంతో గొడవ జరిగింది. మైనార్టీ వ్యక్తులు బీజేపీ పార్టీ కార్యకర్తలపైన దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలో ఒకేసారి ఇరు పార్టీ కార్యకర్తలు ఎదురుపడటంతో ఇరువురి మధ్య గొడవ మొదలైంది. ఈ ప్రాంతంలో మైనార్టీల జనాభా ఎక్కువగా ఉండడంతో గొడవ జరిగింది. మైనార్టీ వ్యక్తులు బీజేపీ పార్టీ కార్యకర్తలపైన దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. అరుణ్ కుమార్, ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏదైతే వైఎస్ఆర్ కాలనీలో బీజేపీ అదేవిధంగా కూడా టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు ఘర్షణ కొట్టుకోవడానికి జిల్లాలో కలకలం పెడతా ఉన్నది. ఏదైతే ఈ రోజు చివరి రోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాలనీ కూడా భారీగా కూడా ఇటు టీఆర్ఎస్ అదేవిధంగా కూడా బీజేపీ శ్రేణులు చేరుకోవడానికి ప్రచారం నిర్వహిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కావడంతో కూడా ఈ గొడవకు దారిచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక కొంతమంది యువకులు ముందుగా అక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏదైతే బీజేపీ వాళ్ళపై కూడా దాడికి ప్రయత్నించారు. అయితే ఇరు వర్గాల మధ్య కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కొట్టుకోవడం జరిగింది. అందులో నలుగురు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఒకరికి చెయ్యి విరగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తారు. ఇంతకు ముందే గతంలో హెచ్చరించింది. అయితే ఈ రోజు చివరి రోజు రావడంలో కూడా అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించినటువంటి బీజేపీ నాయకులు ఆ ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ బీజేపీ ఏదైతే టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ప్రచారం నిర్వహిస్తుంది. ఈ ఇరు వర్గాల మధ్య ఒకేసారి ప్రచారం కూడా వైఎస్ఆర్ కాలనీలో రెండు వర్గాలు ప్రచారం రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రచారం చేయడంతో కూడా ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ చోటు చేస్తుంది. ఘర్షణలు కూడా నలుగురికి బీజేపీ నాయకులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. కానీ బీజేపీ నాయకులు తెలుస్తా ఉన్నారు, ఎవరైనా సచినా కూడా ప్రచారాలు నిర్వహించుకోవచ్చు. ఇట్లా టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని అంటారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే ఇప్పుడు అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొంచెం టికెటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని కూడా పోలీసులు తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.